రిసెప్షన్ లో ఇంత రచ్చరంబోలా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా రిసెప్షన్కి వెళ్ళి అక్కడ రచ్చరంబోలా ఈ వచ్చేస్తున్నట్టు నవీన్ గడ్ అనే పేరు ఎప్పుడైనా తెచ్చుకున్నాను? నేను అసలు ఏమంటారు, నా స్ట్రగుల్ టైంలో పెళ్ళిళ్ళ దాంట్లో సంగీత్ ఎంసీగా చేసేవాడిని. చాలా వెడ్డింగ్స్లో బాంబేలో నేను సంగీత్ ఎంసీగా నన్ను పిలిచేవాళ్ళు. సో ఆ రోజుల్లో ఇంకా రూమ్ రెంట్కి దానికి ఏదో ఒకటి చేయాలి కదా. సో మా ఫ్యామిలీలో కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు కొంచెం షూటింగ్స్లో కుదరదు, కానీ మా ఫ్యామిలీలో ఏ వెడ్డింగ్స్ అయినా కూడా దాని సంగీత్ కానీ రిసెప్షన్ కానీ నాతో హోస్ట్ చేయించేవాళ్ళు. అంటే మీరు వెళ్ళకపోతే ఆగిపోయాయి పెళ్ళిళ్ళు? ఏంటది? మీరు వెళ్ళకపోతే జరిగేవి కాదు పెళ్ళిళ్ళు కానీ? లేదు, నేను వెళ్ళి చాలా ఆపడానికి ట్రై చేసేవాడిని. అయితే చాలా మంది అడుగుతున్నారు, బట్ నేను ఈవిడ గురించి కోసం మిమ్మల్ని అడుగుతాను. సంక్రాంతికి వద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నారా, లేకపోతే ఫిక్స్ అయిన తర్వాత అలా జరిగిపోయింది? సంక్రాంతికి అలవాటు కాబట్టి అలా తోసుకుంటే ఎక్కడ దాకా వచ్చేసింది? లేదు, ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, ఈ పతంగులు, మీనాక్షి చౌదరి, ఈ 3 కామన్. సో మాకు ఈ సినిమాకి హీరోయిన్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తను కలిసిన తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ చారులతకి తన పర్ఫెక్ట్ ఎనర్జీ, తన టైమింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది మా అందరికి. సో అందుకు తీసుకున్నాం. ఆ సంక్రాంతి అప్పటికి మేము ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అనే ఐడియా ఏం లేదు మాకు. ఫైనల్గా ఒక క్వశ్చన్, రాజు గారు 7 చేపల్లో ఒక చేప ఎన్ని గంటలు వేస్తారు? రాజు గారు 7 చేపల్లో ఒక చేప ఎందుకు ఎండలేదు? ఎందుకు ఎండలేదు? ఎండలేదేమో ఆ రోజు. నేను ఆ పాట చెప్పినట్టు నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ రోజు నేను స్కూల్ బంక్ కొట్టాను. సరే, ఫైనల్గా మీ చదివింపు ఏంటంటే విషింగ్ అనగానగా ఒక రాజు ఇన్ 100 crore. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. మాకు 100 crore స్మైల్స్ వస్తే మాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తారక్ గారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీరేం చదివిస్తున్నారు?